గత దశాబ్ద కాలంలో భారతదేశంలో పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంటే అప్పుడు లెక్క ఇప్పుడు లెక్క అనే విధంగా తయారైంది భారతదేశంలో పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం దాదాపుగా 29 పైగా రాష్ట్రాల మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి జనమంతా ప్రజలందరూ తామంతా భారతీయులు ఉన్న భావన ఉన్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే భారతీయులు అన్న భావన కేవలం కొందరుగా అనే విషయం మనకు స్పష్టమవుతుంది. కొన్ని సంఘటనలు చూస్తే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక విద్వేష ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, మతోన్మాదులు, మతత్వ శక్తులు పెట్టరేగిపోతున్నాయి. అసలు హక్కులను భంగం కలిగించే విధంగా రాజ్యాంగం ప్రసాదించుంటే హక్కులకు సైతం కాలు రాసే విధంగా ప్రస్తుతం జరిగిన ప్రయత్నాలు చూస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. భారతదేశానికి సంబంధించిన విషయంలో ప్రపంచ దేశాలను సైతం గతంలో భారతదేశం పట్ల చాలా అనుకూలమైనటువంటి ప్రస్తుతం చూస్తుంటే భారతదేశ పరిస్థితులను చూస్తే అసలు భారతదేశంలో అడుగు పెట్టాలన్న కూడా బాధ వేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సిచ్యువేషన్ ప్రధాన కారణం ఈ యొక్క మతోన్మాదం, ప్రాంతీయవాదమే, స్థానిక వాదం అని కూడా కారణం చెప్పవచ్చు. గతంలో మనం చదువుకున్న రోజుల్లో చెప్పుకున్నాం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కానీ ప్రస్తుతం మాత్రం భారతదేశం నా మాతృభూమి అంటే నిరూపించుకోవాలి, భారతీయులందరూ నా సహోదరులు అంటే నీ కులం మీది, నీ మతం మీది చెప్పాలి. దరిద్రమైన పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొంది. మరి అందుకే ఈ యొక్క భారతదేశంలో గత దశాబ్ద కాలంలో చూసినటువంటి విచిత్ర పరిస్థితుల గురించి బయటపడాల్సిన మార్గం ఎంతైనా ఉంది. కేవలం వన్ వే ట్రాఫిక్ మాదిరి ఒకే పార్టీకి అధిక సంఖ్యతో ఈ యొక్క సీట్లను అంటే బలాన్ని కేటాయిస్తే మరి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార పార్టీలు ఆపుగా నియంత్రణలో వ్యవహరించే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ప్రస్తుతం జరిగిన సంఘటనలు బట్టి చూసి తెలుస్తుంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజల స్వేచ్ఛకు సంబంధించి, ప్రజల హక్కులకు సంబంధించి భంగం కలిగలేదు. రాజ్యాంగాన్ని అనుసరించి కూడా పరిపాలన జరిగింది. రాజ్యాంగ హక్కులను హరించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా పనిచేయలేదు గతంలో. మరి ప్రస్తుతం భారతదేశంలో మనం చూస్తే ఏకంగా జై శ్రీరామ్ అంటున్నాం. మరి జై శ్రీరామ్ అంటే ఎవరు? మన భారతీయుల ఆరాధ్య దైవం, మన హిందూ సోదర ఆరాధ్య దైవం. ప్రతి ఒక్కరూ రాముడిని పూజిస్తారు, గౌరవిస్తారు. మరి అలాగే రాముడికి సంబంధించిన విషయంలో సీత కూడా ఉంది కదా. మరి సీతను కూడా గౌరవించాల్సిన బాధ్యత మన హిందూ సోదరులపై ఉంది కదా, లేదంటామా? ఖచ్చితంగా ఉంది. అందుకే జై సీతారాం అందాం, జై శ్రీరామ్ బదులుగా జై సీతారాం అని అన్నాం, జై శ్రీకృష్ణ అంటాం, రాధాకృష్ణ కూడా అంటాం. మరి అలాగే అనేక రకాలుగా దేవుళ్ళను పిలుచుకుంటాం, పేర్లను కూడా మనం పెట్టుకుంటాం. మరి ఆ యొక్క గౌరవాన్ని, ఆ దేవుళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మనలో మనం కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత మనకందరికీ తెలిసే. భారతదేశంలో మొత్తానికి ఎన్నో విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకత ఉందంటే ఒకే ఒక్క కారణం భిన్నత్వంలో ఏకత్వం. అంటే కులం, మతం, భాష ఏదైనా సరే తామంతా భారతీయులమైన భావన ప్రతి ఒక్క భారతీయులో ఉంటుంది కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ జరిగినా, మరి ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ యొక్క మూక దాడులు అనే విషయం చాలా విషాదానికి, అరాజకానికి మరి దారితీస్తున్నాయి. అందుకే భారతదేశంలో మన క్రిస్మస్ పండుగను చూసాం, అలాగే రకరకాల పండుగలను చూసాం. క్రిస్మస్ సోదరులు ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు నిర్వహించకుండా మరి ఎలా అడ్డుపడ్డారో, క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాట్లను సైతం విధ్వంసం చేసినటువంటి బజరంగ్ దళ్ వంటి శక్తులు, అలాగే బర్త్డే పార్టీలు చేసుకుంటున్నా కూడా ఆ బర్త్డే పార్టీలో ఉన్న వారిని ఈ యొక్క మతం పేరుతో చూసి వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేయడం కూడా చూస్తే మరి భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క అరాచకం ఏ స్థాయిలో జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని, సమైక్యతను, జాతీయ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయుడిగా ప్రతి ఒక్కరిపై ఉంది. మనకు సంబంధం లేదు, మన ఆ పార్టీ కాదు, మనం ఈ పార్టీ కాదు అని చెప్పుకుంటూ ఇంటికాడ కాలక్షేపం చేసుకుంటూ సెల్లులో సొల్లు చూసుకుంటూ కూర్చుంటే మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నష్టపోయేది భారతీయులు మాత్రమే. భారతీయులు అంటే నేటి పౌరులే కాదు, రేపటి పౌరులకు భద్రత బాధ్యత, అన్ని రకాలైనటువంటి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళ హక్కులని ఇవ్వాల్సిన బాధ్యత కూడా నేటి తరానికి ఉంది. మనం కాలం గడిచిపోయినాం కాబట్టి మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ తరానికి మనకు అవసరం లేదు కదా అనుకుంటే మాత్రం చాలా పొరపాటే. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భారతీయుడు యొక్క పిల్లలు కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ హక్కులను అనుభవించాలంటే, స్వేచ్ఛగా తిరగాలంటే, స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోవాలంటే, స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలంటే, స్వేచ్ఛగా భారతదేశంలో సంచరించాలంటే, స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చిన మతాన్ని, మత సాంప్రదాయాలను, ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ తమను గౌరవించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క జాతీయ సమైక్యత అనేది చాలా అవసరం. జాతీయ సమైక్యతనే మన భారతదేశం ముడిపడి ఉంది.
జాతీయ సమైక్యత అంటూ లేకపోతే మరి కులాల కుంపట్లుగా మతాల మంటల్లో మాడిపోవడం తప్ప మరొకటి మిగలదు. అదే విషయాన్ని గ్రహించినటువంటి ఈ యొక్క కొందరు నేతలు, ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు, పార్టీలకు ఈ యొక్క మతత్వానికి కులతత్వానికి సంబంధమైనటువంటి కొన్ని సంఘాలు ఈ యొక్క భారతదేశాన్ని కాపాడడానికి తమంతో కృషి చేస్తున్నాయి. మరి సిటిజన్షిప్ పౌరసత్వం సంబంధించిన విషయం కూడా మరి జరిగినటువంటి అరాచకాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయుల్లో ఖచ్చితంగా భిన్నత్వంలో ఏకత్వం అయితే ఎలా ఉంటుందో అలాగే ఏకత్వ భావన, సమైక్యత భావన కూడా పెంపొందాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశాన్ని ఈ యొక్క మతోన్మాద శక్తులు, ఈ యొక్క కులతత్వ శక్తుల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవాలంటే సామాజిక పరంగా కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. అదే పీస్ కమిటీలన్నీ మనం పండుగలో చూపు నిర్వహిస్తున్నాం కదా, అలాంటి కమిటీలనే మత సామరస్య కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని మత సామరస్యాన్ని పెంపొందడానికి కావాల్సిన చర్యలను తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి మతంలో ఉన్నటువంటి ఈ యొక్క మంచిని తీసుకెళ్ళి వాటిని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి. పండుగలు, పబ్బాలు, పర్వదినాల్లో అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క మత సామరస్య కమిటీలు అంటే ఏర్పడితే కనుక భారతదేశంలో ఈ యొక్క మతోన్మాద శక్తులు ఖచ్చితంగా బ్రేకులు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం లౌకిక పార్టీలు అని చెప్పుకున్నటువంటి కొన్ని పార్టీలు మరి ఈ యొక్క మతోన్మాద శక్తులను అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ యొక్క అనైక్యత లోపించడమే. అంటే జాతీయ సమైక్యత అనే పేరులో గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఆచరణలోకి వస్తే ఆ సమైక్యత అనేది కల్పించడం పోతుంది. అందుకే రాబోయే రోజుల్లో భారతదేశాన్ని భావి పౌరత్వాలను ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంచాలంటే, భారతదేశాన్ని నెంబర్ 1గా చేయాలంటే, స్మైల్ ఇండియా, స్ట్రాంగ్ ఇండియాగా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా జాతీయ సమైక్యతను పెంపొందించుకునే అవసరం ఉంది. కుల మతాలను అన్ని పక్కన పెట్టేసి గతంలో మనం అంటే ఎలా ఉన్నాం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం పూర్వం సైతం స్వాతంత్రం కోసం అందరూ ఈ యొక్క కుల మతాలకు అతీతంగా పోరాటం చేశాం, బ్రిటిష్ వారిని తరిమి కొట్టాం. మరి అలాంటి మనం ఈరోజు కుల మతాల పేరుతో విడిపోవడం ఏమిటి? ఎవరి కులం గొప్ప, ఎవరి మతం గొప్ప అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మనిషి జీవించడానికి కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కాపాడుకుంటూ తమదైన శైలిలో పని చేసుకుంటూ పోతే, ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు పాటించుకుంటే, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పోతే, ఇతర మతాలను కూడా గౌరవిస్తే మరి అదే భారతదేశం, లౌకిక భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, జాతీయ సమైక్యతకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. ఎందుకంటే జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయంలో మాత్రం స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 1961లో మొదటిసారిగా ఈ యొక్క జాతీయ సమైక్యత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్యత మండలి కూడా ఇప్పుడు ఉంది. కాకుంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇది సమావేశమైనట్టు దాఖలాలు అయితే మాకైతే కనిపించలేదు. మరి సమావేశాలు జరగలేదు, మాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మతత్వ శక్తులను అడ్డుకట్ట వేయాలంటే మతోన్మాదులను వ్యతిరేకించినటువంటి సామాజిక వర్గాలు, పార్టీలు, అన్ని వర్గాలు ఏకం కావాల్సి ఉంది. జాతీయ సమైక్యతను కాపాడవలసి ఉంది. త్రిరంగ జెండా అంటే 3 రంగుల జెండా మనకి ఎంత పవిత్రమైందో అంతకంటే పవిత్రమైంది ఈ యొక్క జాతీయ సమైక్యత. మనం సమైక్యత ఉన్నప్పుడే పక్కటువంటి శత్రు దేశాలను సైతం మనం ఏకతాటిపై ఒక్క దెబ్బతో కొట్టగలం. అంటే ఒకే గన్నుతో 2 పిట్టలను కొట్టినట్టుగా, అంటే పాకిస్తాన్, చైనాను కూడా మనం కొట్టవచ్చు. ఈ జాతీయ సమైక్యత అంటూ లేకపోతే అంటే మన మధ్య అనైక్యత ప్రస్తుతం ఈ యొక్క మతోన్మాద ముసుగులో అప్పుడప్పుడు బయటపడుతుంది. దీన్ని పక్కన పెట్టాలి. జాతీయ సమైక్యతతో ముందుకు వెళ్ళి జాతిని కాపాడుకోవాలి. మన భారత జాతి, మన కులం, మతం వేరేదైనా, హిందువైనా, క్రిస్టివైనా, జైన మతమైనా, సిక్ అయినా, ఇంకే మతానికి సంబంధించిన వారైనా సరే ముందుగా మనము భారతీయులం. భారతీయుల తర్వాతే ఏ కులమైనా, ఏ మతమైనా, భారతదేశానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే అందరూ కలిసి పోరాడాలి. అందరూ కలిసి శత్రువును సశేషం అంటే శత్రువును దెబ్బతీయాలి. అంతేగాని విషబీజాలే మన మధ్య తిరుగుతుంటే, విష మొక్కలు తిరుగుతుంటే, భారతదేశం చెప్పాలంటే తులసి వనం లాంటిది. ఆ తులసి వనంలో కొన్ని మతోన్మాద శక్తులు గంజాయి మొక్కల తయారై ఈ యొక్క దేశాన్ని నాశనం చేస్తున్నాయి. భావి భారత పౌరుల జీవితాలను తీవ్రమైన ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగం, నిరుద్యోగం అనంటూ లేకుండా జనాలకు పోయింది. ఉద్యోగం చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడితే కేసులు వస్తున్నాయి. మరి అలాగే ఎక్కడైనా ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే మంత్రులు సైతం కయ్యండు మీదికి లేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా కేవలం మతోన్మాదాన్ని తలకెక్కించినటువంటి నేతలు. తామే రాజ్యాధికారం, తమదే అధికారం, తామే రాజుల. ప్రస్తుతం మన భారతదేశం ప్రజాస్వామ్యం అన్న విషయం మర్చిపోయి నియంత్రణలా వ్యవహరిస్తుంటే కొందరు నేతల తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా లౌకికవాదులు, సెక్యులర్ శక్తుల్లో ఉంది. అందుకోబట్టి భారతదేశానికి సంబంధించిన విషయం మాత్రం ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ముందుగా ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఈ యొక్క
మత సామరస్య కమిటీలని ఏర్పాటు చేసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. అందుకే జాతీయ సమైక్యత కోసం మనం అందరం పాటుపడదాం. భారతదేశం నా మాత్రం, మీ భారతీయులు నా సహోదరులనే మాట కేవలం ఇక నోటి మాట కాకుండా ఆచరణలో చూపించే ప్రయత్నం చేద్దాం. జై భారత్, జై హై.